ఇరాన్ అమెరికా వారు ఇప్పుడు ఇండియన్ ఓషన్ వరకు వచ్చింది. లాస్ట్ మంత్ ఫిబ్రవరిలో మిలాన్ 2026 అనే నేవల్ ఎక్సర్సైజ్ ని ఇండియన్ నేవీ ఆర్గనైజ్ చేసింది. ఇందులో ఆల్మోస్ట్ 70+ కంట్రీస్ పార్టిసిపేట్ చేశాయి. ఇరాన్ నుంచి IRIS డేనా అనే ఒక వార్షిప్ కూడా పార్టిసిపేట్ చేసింది. అంతలోనే ప్రపంచంలో ఉన్న జియో పాలిటిక్స్ అంతా చెడిపోయాయి. ఈ ఈవెంట్ ని విశాఖపట్నంలో 2 వీక్స్ వరకు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుని ఇరాన్ కి చెందిన ఆ వార్షిప్ రిటర్న్ జర్నీ స్టార్ట్ చేసింది. ఇంటర్నేషనల్ వాటర్స్ లోకి రాగానే యుఎస్ నేవీ దాన్ని లేపేసింది. ఆ షిప్ లో ఆల్మోస్ట్ 200 క్రూ మెంబర్స్ ఉంటే అందులో 80 మెంబర్స్ అక్కడే చనిపోయారు. మిగతా వాళ్ళంతా మిస్సింగ్. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇది జరిగింది ఇంటర్నేషనల్ వాటర్స్ లో. అవును నిజమే, ఇది జరిగింది ఇంటర్నేషనల్ వాటర్స్ లోనే. కానీ సోషల్ మీడియాలో కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఈ అటాక్ ని జస్టిఫై చేస్తూ మాట్లాడుతున్నారు. యుఎస్ ఇరాన్ లో పరిస్థితి ఎలా ఉందో తెలీదు కానీ ఈ సోషల్ మీడియాలో ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ మధ్య అయితే పెద్ద వారే జరుగుతూ ఉంటుంది. యుఎస్ ని క్రిటిసైజ్ చేస్తున్న వాళ్ళు ఏమంటున్నారంటే మనం ఆర్గనైజ్ చేసిన ఈవెంట్ కి వచ్చిన గెస్ట్ ని అలా అటాక్ చేయడం తప్పు అని. దీన్ని ఏమంటారో తెలుసా? ఎథిక్స్ అని అంటారు. అది కొంతమందికి ఉండొచ్చు, కొంతమందికి లేకపోవచ్చు. కానీ ఇంకో షాకింగ్ విషయం ఏంటో తెలుసా? ఈ ఇన్సిడెంట్ జరిగి ఎన్నో గంటలు గడిచినా మన అఫీషియల్స్ నుంచి ఒక్క స్ట్రాంగ్ రెస్పాన్స్ కూడా రాలేదు.